హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కిరణ్ వచ్చేసాను సరికొత్త ట్రిప్ ప్లాన్తో. ఏం లేదండి, ఈ ప్లాన్ ఏంటంటే 7 days ప్లాన్. వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరిగి వైజాగ్ రావడం. చూడండి, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే ఆ ప్లాను. ఏంటంటే మనం విశాఖపట్నం స్టార్ట్ అవుతాం. అన్నవరం, భద్రాచలం, పొల్లూరు, సీలేరు, లంబసింగి, కొత్తపల్లి, అరకు, చిత్రకొట్ట, మళ్ళీ వైజాగ్ అండి. ఫస్ట్ డే మనం బయలుదేరిపోతాం. వైజాగ్ నుంచి డైరెక్ట్ అన్నవరం వెళ్తాం. అన్నవరంలో దేవుడి దర్శనం చేసుకొని అక్కడ నుంచి అలా మనం బయలుదేరి అలా 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 జాగ్రత్తగా భద్రాచలం చేరుకుంటామండి. అక్కడ శ్రీరాముని దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం రిటర్న్ అయిపోతాం అనమాట. ఫస్ట్ డే కదా, డివోషనల్గా ఉండాలని చెప్పి ఇలా ప్లాన్ చేశాను. సెకండ్ డే నుంచి ఫుల్ చిల్లే ఇంకా, ఎందుకంటే ప్లాన్ అలా ఉంది. మరి ఆ నెక్స్ట్ అలా వచ్చేసి ఈవినింగ్ మోతుగూడ అనే ఏరియాలో స్టే చేస్తామండి. అక్కడ నుంచి మార్నింగ్ పొల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్తాం. పొల్లూరు వాటర్ ఫాల్స్ చెప్పక్కర్లేదు, చాలా అంటే చాలా బాగుంటుంది. నా వీడియోస్లో ఉంటుంది, నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. అండ్ అలా మనం ముందుకు వెళ్ళామనుకోండి, సీలేరు వెళ్తాం అనమాట. సీలేరులోని డ్యామ్స్ చాలా బాగుంటాయి. మనం సీలేరు వెళ్ళే దారిలో డొంకరే డ్యామ్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడితో సెకండ్ డే అవుతుందండి. సీలేరు నుంచి లంబసింగి వెళ్ళిపోతాం. అక్కడికి మనకు సెకండ్ డే అవుతుంది. సెకండ్ డే నైట్ లంబసింగిలో స్టే చేసి మార్నింగ్ లంబసింగి మొత్తం చూసుకుంటామండి. మనం ప్రజెంట్ అయితే సీలేరు చూపిస్తున్నాం మ్యాప్లోని. అక్కడ 17 gate డ్యామ్ ఉందండి, చాలా పెద్ద డ్యాము, చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఆ నెక్స్ట్ మనం అలా ముందుకు వెళ్ళిపోతే లంబసింగి వెళ్ళిపోతాం ఈవినింగ్ కల్లా. అది మనకి సెకండ్ డే ఈవినింగ్కి లంబసింగి వెళ్తామండి మనం. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం థర్డ్ డే అంతా ఫుల్ లంబసింగి మార్నింగ్ మంచు ఎంజాయ్ చేస్తాం. ఆ మంచు ఎంజాయ్ చేసి మనం 9 కల్లా బయలుదేరితే 10:30 కల్లా కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్తామండి. కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా ఫుల్ చిల్ అయిపోవచ్చు, ఎందుకంటే వాటర్ ఫాల్స్ కదా. అక్కడ 12 వరకు అలా ఫుల్గా ఎంజాయ్ చేసి అరకు వెళ్తామండి. అంటే మనం థర్డ్ డే ఈవినింగ్ కల్లా అరకు వెళ్ళిపోతాం అనమాట. అరకులో కూడా మ్యాక్సిమం నైట్ స్టే చేస్తాం. అరకులో స్టే చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 5th డేనండి, అరకు మొత్తం చూసి చిత్రకొట్ట వాటర్ ఫాల్స్ బయలుదేరుతామండి. చిత్రకొట్ట వాటర్ ఫాల్స్ ఈవినింగ్ అయిపోతుంది వెళ్ళేసరికి. సో నెక్స్ట్ డే అంటే 6th డే మార్నింగ్ ఫుల్గా చిల్ అవుతాం చిత్రకొట్ట వాటర్ ఫాల్స్లో. వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ వరకు అక్కడ అలా తిరిగేసి నెక్స్ట్ డే మార్నింగ్ మనం బయలుదేరితే 7th డే అండ్ ఇంటికి వచ్చేసేయండి జాగ్రత్తగా. అదే ఫైనల్ ఎజెండా అంటే. సో రిటర్న్ అయిపోవచ్చు వైజాగ్. సో ఇది ఒక బెస్ట్ ప్లాన్ అనుకుంటున్నా. అండ్ ఇది 1 week ప్లాన్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. 1 week అంటే మామూలుగా ఉండదు, అది మన ఫ్రెండ్స్తో. ఎవరైతే బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉంటారో వాళ్ళకి ప్లాన్ చాలా బాగుంటుందండి. 5 members వెళ్తే పర్ హెడ్ 3,000 పడుతుంది. అదే ఓన్ వెహికల్ అయితే, నాట్ ఓన్ వెహికల్ అయితే మనకి 4,500 వరకు పడుతుంది అనమాట. అండ్ 7 members వెళ్ళామనుకోండి, పర్ పర్సన్కి 4,000 పడుతుంది. అదే ఓన్ వెహికల్ కాకుండా ఎస్యూవీ అయితే 7,000 పడుతుంది పర్ పర్సన్కి. 7 daysకి 7,000 అంటే పెద్ద మ్యాటర్ కాదు. ఫ్రెండ్స్ హ్యాపీగా చిల్ అవ్వచ్చు. సో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.